విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. సోమందేపల్లిలో విషాదం. హంద్రీనీవా కాలువలో గల్లంతైన నిన్న ఈతకు వెళ్లి నీట మునిగిన పెనకొండ యువకుడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కృషితో బయటపడ్డ మృతదేహం. నమస్కారం, స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. నిన్న సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు నేడు విగత జీవిగా మారాడు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్నటి నుండి పోలీసులు ముమ్మరంగా గాలించగా ఎట్టకేలకు నేడు ఆ యువకుడి మృతదేహం లభించింది. బేల్దారి పనులు చేసుకునే ఆ యువకుడు విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమందేపల్లి మండల కేంద్రంలోని నక్కలగుట్ట చౌదేశ్వరి కాలనీ సమీపంలో ఉన్న పంప్ హౌజ్ వద్ద ఈ విషాదం జరిగింది. నిన్న ఈత కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిన్నటి నుండే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. నేడు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హంద్రీనీవా కాలువలో జల్లెడపట్టగా యువకుడి మృతదేహం లభించింది. ఎస్ఐ రమేష్ బాబు ఆదేశాల మేరకు ఏఎస్ఐ దేవానంద్ తన సిబ్బందితో కలిసి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని పెనుకొండలోని నారాయణమ్మ కాలనీకి చెందిన మహేష్ కుమార్గా గుర్తించారు. ఇతను బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని మృతుడి సోదరుడు శివశంకర్ కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు